నమస్తే అందరికీ. ఇప్పట్లో రాజకీయం రసవత్తంగా సాగుతుంది. రాజకీయం అంటే ఓన్లీ కాంగ్రెస్లోనే నాయకులకు మళ్ళీ ఎమ్మెల్యేకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళు మాట్లాడడం, ఈయన మాట్లాడడం, వాళ్ళకు ఈయనకు వాళ్ళు ఇంకా లోతుగా వెళ్ళాలంటే పరస్పర విమర్శలతో పాటు వ్యక్తిగత దానికి సంబంధించిన విషయాలు కూడా కొద్దిగా ఆయన ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు, మరి వీరు నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? వచ్చే ఎన్నికలకు ఏమైనా స్థానిక సర్పంచ్, ఎంపీసీ, జడ్పీసీ ఎన్నికల్లో ఏమైనా దీని ప్రభావం పడేటట్టు ఉందా లేదా అనేది ఏం అర్థమైతలేదు. అయితే మొత్తానికి ఎమ్మెల్యే మొత్తం తనకు తెలియకుండా ఏ పదవి ఎవరికి దక్కదని అనడం చర్చనీయంగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో గ్రూపులు తెలియలే, గ్రూపు ఈయన అత్తనే గ్రూప్ అయింది కదా. గంగారాం ఇన్ఛార్జ్ ఉంటే నాకు బీపాం గంగారాం ఇచ్చినోడు. గంగారాం ఇస్తే ఆయనకి జీ కొట్టేసి ఈయన ఎంత తిరిగినా నేను ఎమ్మెల్యే కాంతారావు అంటే అప్పటికి ఎమ్మెల్యే లేవు, నీకు కాంతారావు అంటుండే ఎమ్మెల్యే అని ఓడిపోయినాడు. ఈ పొద్దు నీకు ఎమ్మెల్యే సార్ అన్నట్లు ఆ రోజుల్లో నీకు కాంతారావు అనేప్పటికి తయారు లేకుంది. ఉండి ఆ రోజుల్లో నీకు ఛాయ్ ఓటర్ కదా నీకు గుర్తు చెప్పించాను. నేను ఎస్సీ వాళ్ళ కడికెళ్ళి తింపి నేను అంత పోషణ చేపించిన. ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసింది తెలకొచ్చింది, ఎవరు చేసింది తెలకొచ్చింది. నీకు చేసిన పక్కా పెడతా. అరే నువ్వు చేసుకునేది ఏమైనా చేసుకుని కథలకు వచ్చినాం, కమాయి చేసుకుంటే అదంటున్నాడు. డిపాజిట్ మీద రాదు, ఒక నెంబర్ నిలబడితే ఇప్పుడు నిలబడితే రాజీనామా చేసి ఇప్పుడు నిలబడమను. ఏదో పోజులు కొట్టి లేకపోతే ఎస్ఐలకు పుస్తలకు ఫోన్ చేసి ఏదో బెదిరిస్తూ అంతే చేస్తున్నావు, కానీ ఇంకా అంతకే ఏం చేస్తున్నావు? బిచ్చుకుందకు సంబంధించిన నాయకుని చరిత్ర నాకు తెలియదు, కానీ నిజామాబాద్ మన జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ గోడలకు అన్ని విషయాలు తెలిస్తే. ఒక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు ఉన్నారంటే కేవలం ఒక కృషి ఉందంటే దాంట్లో మా నాయకుడు కమల్ కిషోర్ గారు ఉన్నారు. మీరు ఆఫ్ ది రికార్డు కూడా చూసుకోవచ్చు, ఆన్ ది రికార్డు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు జుక్కల్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత మీకు ఒక ప్లేస్ లేకపోతే ఇక్కడికి వచ్చి మీరు మా కమల్ కిషోర్ గారు కలిసిన తర్వాత మీకు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి పరిచయం చేసి ఈరోజు మీరు ఎమ్మెల్యే గెలవడానికి కారణమైన వ్యక్తి మా నాయకుడు. ఇంకో విషయం, మీరు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ జంతువులతో పోల్చారు కొంతకాలం ముందు. అంటే కాళ్ళు విరగొడతా అని చెప్పేసి కోతులని కుక్కలని బోధించారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఒక కార్యకర్తలు, మరి మీరేందో మీరే ఆలోచించుకోవాలి సార్. ఇంకో విషయం, చరిత్ర గురించి తీసుకుంటే మీరు మా నాయకులు జడ్పీ ఉన్నప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. జడ్పీగా ఉన్న విషయంలో మీరు ఆఫ్ ది రికార్డు చూసుకున్నా, ఆన్ ది రికార్డు చూసుకున్నా మా నాయకుడిని వదిలి పక్కన పెడితే మీ రికార్డ్ ఏందనేది హైదరాబాద్ పరిధిలో చాలా చూసుకోవచ్చు. మేము చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే చేసింది మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇప్పుడు జుక్కల్ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నట్టు వివిధ శాఖలు ఉన్నాయి. ఆ శాఖల వారీగా మేము వెళ్ళి వాళ్ళకు అడిగినట్టయితే కొన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, మేము ప్రతి రోజు కానీ ప్రతి నెల కానీ మేము మా సార్ దగ్గరికి వెళ్ళి మేము కలవాలని చెప్పి. ఏ విధంగా ఎందుకు కలవాలి అది మాకంటే ఇంకా మీకే బాగా తెలియదు ఎమ్మెల్యే గారు. మళ్ళీ ఇంకో విషయంకి వెళ్ళినట్టయితే మా నాయకుడి గురించి ఒక చిన్న విషయం చెప్పచ్చు. 1972 లోపల బిచ్చుకుంద గ్రామంలో కరువు ఏర్పడినప్పుడు అప్పుడు దాన్ని మక్కల్ కరువు అనేది ఏదో ఉంటుంది, నాకు తెలియదు, మా పెద్దలు చెప్పిన విషయము. అప్పట్లో బిచ్చుకుంద గ్రామంలో తిండికి కానీ కొన్ని నిత్యావసర వస్తువులు కానీ దొరకని సమయంలో మా యొక్క నాయకుడు అప్పటి పెద్దలు వాళ్ళ పెద్దలు ఈ గ్రామానికి కొన్ని రోజుల వరకు సాయం చేసి సేవ చేసి నిలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మీరు ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారా? కొన్ని విషయాలు తెలియదా మాకు తెలియదు, కానీ మా నాయకుడు ఏం చేసినది మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఒక ఊళ్ళోకి వెళ్ళినప్పుడు లక్ష్మీ కాంతారావు ఎవరంటే తెలియని సమయంలో కమల్ కిషోర్ గారు చెప్పారు ఏమని, కాంతారావు గారు లేకుండా నేనున్నాను ఒక విషయం చెప్పాను. కావాలంటే కొడబ్గల్ మండలంలోకి వెళ్ళి కొన్ని తాండాలలో మీరు ఇప్పటికైనా అడగచ్చు, వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. ఆ విషయంలో మేము ఎలాంటి సందేహం లేదు. మీరు మొదట జుక్కల్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత మీరు చేసింది గ్రూప్ రాజకీయం కాదా, అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకా ముందు నాయకులు మా మాజీ జడ్పీటీసీ కమల్ కిషోరే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. నియోజకవర్గాల పరిధిలో చూసుకున్నట్టయితే 7-8 మండలాలు అందరూ సమానమే, అందరూ కష్టపడితేనే మీరు గెలిచారు. ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ప్రతి కార్యకర్త తన భుజాలపై మోసిన జెండా చూసుకుంటే మీకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది. ఈరోజు మీరు సీట్ ఎక్కిన తర్వాత మీకోసం కష్టపడ్డ ఎవరిని కూడా మీరు గుర్తుపెట్టుకుంటలేదు. కేవలం ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే మీ పక్కన పెట్టుకొని ఈరోజు మీరు ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు, చుక్కల నియోజకవర్గాన్ని వెళ్తున్నారు తప్ప, కానీ కార్యకర్తలు ఎవరికి పనికొచ్చిన విషయం మీరు చేయలేదు. మీరు నడి రోడ్డున రండి, ఎక్కడికైనా రండి, మీ కార్యకర్తలు రెడీ ఉన్నాం మీతో మాట్లాడడానికి. మీతో ఏం జరిగిందని చర్చ నీకు సిద్ధంగా ఉన్నాం, మీరు రెడీ ఉంటారండి.